ఓన్లీ ప్రోగ్రామర్ షుడ్ ఇప్పుడు ఒక విధంగా ఎవడో ఆ ప్రోగ్రామ్ చిప్ తయారు చేసి కొరకు వదిలిపెడతాం మన భవిష్యత్తు. నీ ఫోన్ ఉందండి, నీ ఫోన్లో మీ చిప్ అమెరికా చైనాలో తయారు చేస్తే నీ డేటా అంతా వాడు తీసుకోవచ్చు, తెలుసా మీకు? మరి మన టవర్ నుంచి తీసుకున్నా నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నా లేదా మీ ఆఫీస్ నుంచి నేను మానిటర్ చేయొచ్చు. ఏమై రైట్? మరి నువ్వు ఎవరితో మాట్లాడ చేయొచ్చు, నువ్వు ఎవరితో మాట్లాడే కంటెంట్ కూడా తీసుకోవచ్చు. 100% విజయం ప్రజలు ఇచ్చేది, మ్యానిపులేషన్ వీళ్ళు చేసేది. అందుకే ఈ దేశంలో ఎలాంటి మ్యానిపులేషన్ చేయడానికి వీలు లేదు. అందుకే నడుంగట్టా డెఫినెట్గా రేపటి నుంచి రేపు టుమారో ఢిల్లీకి వెళ్తున్నాం. ఆల్ మై ఎంపీస్ని మంత్రులు రమ్మంటున్నాను, ఎంతమంది వీలైతే అంతమంది. మరి ఇక్కడ ఉండే క్యాండిడేట్ ఏదైనా ఇబ్బందులు తప్ప మంత్రులు ఎంపీలు ఇద్దరిని రమ్మంటున్నాను. విల్ గో టు ఎలక్షన్ కమిషన్, విల్ టెల్ దెమ్ వెరీ క్లియర్లీ. అవసరమైతే ధర్నాలు చేయడం గురించి సిద్ధపడుతున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ అట్ ది స్టేజ్. ఎవ్రీవేర్ వెళ్తాను, ఎవ్రీవేర్ చెప్తాను ఏం చేస్తున్నారు ఈ గవర్నమెంట్, ఇది జరిగితే ఏమవుతుంది రేపు, జరిగిన తర్వాత బాధపడడం కాదు, జరగకముందే చెప్పడం చాలా అవసరం. వాళ్ళు పెట్టగలిగితే హ్యాపీ. మేము ఇప్పటి నుంచి అడుగుతున్నాం, మేము మొన్న అడిగింది పేపర్ పెట్టండి. ఇప్పుడు ఎలక్షన్లో ఇంతమంది కూడా ఒక బ్యాలెట్ బాక్స్ తప్ప కొత్త ఏముందండి దీంట్లో, అంతే కదా. పేపర్లు ఎవరైనా ప్రింట్ చేయాలి, అంతే కదా, అదే టైం కదా. ప్రింట్ చేస్తారు, బ్యాలెట్ పేపర్లు వేస్తారు, పెట్టుకుంటారు, పంపిస్తారు, ప్రొసీజర్ అంతే. ఈవెన్ ఈవీఎంస్ దర్ ఇస్ ఏ ప్రాబ్లం. ఎప్పుడైనా ఇంతవరకు చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి, బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు ఇబ్బందులు వచ్చాయండి? ఓన్లీ ఎవరైనా అక్కడ రిగ్గింగ్ చేశారు. ఇప్పుడు రిగ్గింగ్ అయి బాగా చేస్తున్నారు. అప్పుడన్నా రిగ్గింగ్ చేయాలంటే అన్నీ తీయాలా, వేయాలా, అవన్నీ ఇప్పుడు వేయక్కర్లా. వన్ కొట్టుకుంటూ నొక్కుంటా పోవడం అంతే. ఒక 5 నిమిషాలు ఇస్తే బీప్ సౌండ్ వస్తే మళ్ళీ నొక్కుంటా పోతే అయిపోయింది. ఏమంటారు? వీఆర్ చెప్పమ్మా. మీకు ఇంకా నీకు మా తల్లి నీకు వైసీపీ ఇంకా కనబడుస్తాను. నువ్వు హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే అమెరికాకు పోయి పెట్టుకోను. మీరంతా మీరు అడగాలి, సిగ్గు లేకుండా హైదరాబాద్లో కూర్చొని మాట్లాడితే మీరు కూడా వాళ్ళని తీసుకొని దానికి ఆన్సర్ చేయమంటే ఐ ప్రిపేర్డ్ టు ఆన్సర్ దిస్ టైప్ ఆఫ్ యూస్లెస్ ఫెలోస్. దానికే మేము స్టాండ్ అయ్యి ఉన్నాం. దేర్ ఈజ్ ఏ సైలెంట్ వేవ్ ఇన్ ది స్టేట్. మీకు ఊహకు అందనటువంటి సైలెన్స్ వేవ్ ఉంది. అది లేకపోతే ఆల్ ఉమెన్ ఈ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఇదని వచ్చారా ఓటేయడానికి? ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమవుతుంది మా భవిష్యత్తు అని భయపడిపోయి చాలామంది వచ్చారు. చెప్పడానికి కూడా భయపడ్డారు. ఈ దుర్మార్గుని చూస్తే మనకెందుకు వచ్చిందని ఓటేసిన కూడా చెప్పడం. అలాంటి భయభ్రాంతులతో చాలామంది వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఏకపోతే మాకు మా పిల్లల భవిష్యత్తు ఉందని వచ్చారు. అందుకే పోయినసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళ మదర్ని పెడితే విశాఖపట్నంలో ఓడించి పంపించారు. ఈసారి రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉంది. కడాన్ని మీరు